బేసిక్గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏంటి, దాంట్లో టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది స్టార్ట్ చేసాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే, నాకు కూడా డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ రియాక్ట్ చెప్పాలని ఉంటుంది డైరెక్ట్గా. కానీ మీరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా క్లారిటీ ఉండదు, అసలు రాదు. అందుకని నేను ప్రతిదాన్ని చెప్పడానికి ఎందుకంటే అల్టిమేట్గా మీరు నాతోటి 1.5 months స్పెండ్ చేశారు అని అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి కదా. మీనింగ్ ఉండాలి అని అంటే ప్రతిదీ మాట్లాడాల్సిందే. రెండోది, ఇంటర్వ్యూస్లో మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అని అంటే మీకు టర్మినాలజీ లేదు. మీరు చేసి ఉండొచ్చు కనుక, బట్ యూ గైస్ ల్యాగింగ్ ఇన్ టర్మినాలజీ. ఆ టర్మినాలజీ లేకుండా మీరు ఎంత చేసినా సరే కుదరదు. వీటిని ఏమంటారు అనేది తెలియాలి కదా. వాట్ ఆర్ దీస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అని ఒక వర్డ్ రావాలి కదా. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వెన్ వీఆర్ డిజైనింగ్ ద వెబ్ పేజ్, మనం ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేస్తున్నా, అప్లికేషన్ని డిజైన్ చేస్తున్నా, మనకి అక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ పని చేయాలి అని అంటే దీన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బ్లాక్ లాగా తీసుకురావాలి, ఇట్లా రావాలి, చేయాలంటే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకు నిన్న నేను చేస్తున్న దాంట్లో మన వెబ్సైట్ని కొద్దిగా మాడిఫై చేస్తున్నాం. సో దాంట్లో నాకు ఈ రకంగా కావాలని, ఇట్లా నాకు ఒక పేజ్ కావాలి, ఒక ఒక సారీ ఒక బాక్స్ అట్లా కావాలి అంటే ఫస్ట్ నాకు దీన్ని స్ట్రక్చర్ చేయడం అనే వర్డ్ కావాలన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్ లాగా క్రియేట్ చేయడం. నేనేం చేశాను, దీన్ని ఒక టేబుల్ కింద క్రియేట్ చేసుకున్నాను. అంటే నాకు ఇలాంటి పాయింట్స్ ఇట్లా పెట్టాలి అని అంటే నాకు వెనకాల ఏం చేయాలని తెలియాలి కదా. అది ఇంపార్టెంట్ కదా. నాకు ఇట్లా డిస్ప్లే చేయండి అని అంటే దాన్ని ఎట్లాగా స్టార్ట్ చేయాలనేది చాలామందికి ఉండే ఇబ్బంది. అందుకనే నేను ప్రతిదీ చెప్తున్నా, ఇదెందుకు అని. హెచ్టిఎంఎల్ఏ కదా అన్నట్టు అనుకోకండి, రైట్. సమ్ పీపుల్ బై డిఫాల్ట్ దే feel the importance. Some people don't feel that importance అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక స్పేస్ చూపిస్తాను. ఓకే, సరిపోతుంది, రైట్ వదిలేసేది. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్లో నిన్న మాట్లాడుకున్నది పారాగ్రాఫ్ గురించి. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. పారాగ్రాఫ్తో పాటు మెయిన్గా టేబుల్స్ అండ్ లిస్ట్స్. ఓకే, డివిజన్స్ ఆర్ మెంట్ ఫర్ గ్రూపింగ్ ఎలిమెంట్స్. డివిజన్స్ ఆర్ మెంట్ ఫర్ గ్రూప్. మనం అన్నిటిని కలిపి ఒక గ్రూప్ కింద పెట్టుకోవాలి అని అంటే డివిజన్స్ కావాల్సి వస్తుంది. మెయిన్గా దాని పర్పస్ అది. ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయనుకోండి, ఆ బుక్స్ అన్నిటిని క్యారీ చేయాలి అని అంటే మనం వాటన్నిటి చుట్టూ ఒక ర్యాపర్ చుడతాం కదా, ఒక ప్లాస్టిక్ కవర్, దాని అన్నిటిని కలిపి ఒక బ్యాగ్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా. దట్ బ్యాగ్ ఈజ్ లైక్ డివిజన్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యాగ్. ఎందుకంటే అన్నిటిని కలిపి తీసుకెళ్ళడానికి, అన్నిటికీ కలిపి మనం ఏదైనా చేయడానికి డివిజన్ అనేది అవసరం. దట్ ఈస్ ఫర్ గ్రూపింగ్. ఇంకా లిస్ట్స్కి వచ్చేసరికి ఎవరు, దిస్ ఈజ్ వేర్ మై ట్రైనింగ్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎక్కడైనా లిస్ట్ ఎప్పుడు వాడాలి, దాన్ని ఏదైనా డిజైన్ చేసేటప్పుడు, ఏదైనా వెబ్సైట్ వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు లిస్ట్ అనేది ఎట్లా వాడాలి. లిస్ట్ అంటే ఏముంది, మనము ఒక ఎలిమెంట్ ఉంది మన చేతిలో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యుఎల్. యుఎల్ లోపల ఎల్ఐ ఇండియా, ఎల్ఐ పాకిస్తాన్ అని అంటే
మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ అని ఇట్లా వస్తాయి మనకి ఒక బుల్లెట్ పాయింట్లు. అట్లా రావాలి అని అంటే లిస్టులు వాడాలి. దిస్ ఇస్ యూనివర్సల్. ఇది పెద్ద పెద్ద పాయింట్ అని అనుకుంటారు. కానీ నేను వెనకాల ఆలోచించాల్సింది ఏంటంటే, సపోజ్ మన వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఎనీథింగ్, ఇక్కడ నేను ఒక nav బార్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నా దగ్గర ఒక nav బార్ ఉంది. ఈ nav బార్ని ఒరిజినల్గా ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఒక లిస్ట్ లాగా క్రియేట్ చేస్తాం. అదేంటి సార్ బుల్లెట్ల కింద రావట్లేదు కదా అని అనుకోవడానికి లేదు. వేరెవర్ యూ ఫైండ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఇక్కడ కోర్సెస్, ట్యుటోరియల్స్, ట్రైనింగ్స్, కాంటాక్టర్స్, ఇవి 4 కూడా ఏంటి సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ కదా, అవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్. కాబట్టి వాటిని లిస్ట్లో మనం పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను మా బూట్ క్యాంప్ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయని కనుక నేను ఇక్కడ చూపించినాను అనుకో, కార్పొరేట్ ట్రైనింగ్ ఉంటుంది, బూట్ క్యాంప్ ట్రైనింగ్ ఉంటుంది, క్యాంపస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్లా 3 టైప్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక లిస్టే. ఇక్కడ నేను మల్టిపుల్ కోర్సెస్ని నేను ఇక్కడ చూపిస్తున్నా, టెక్నాలజీని చూపిస్తున్నా. ఇది ఒక లిస్టే. ఈ కాంబినేషన్ ఇది ఒక లిస్టే. ఇక్కడ మీకు నా ప్రీవియస్ రివ్యూస్ ఏదైనా ఉన్నాయి అనుకుందాం, ఇవేంటి అని అంటే అవి కూడా లిస్టే, కాకపోతే ఒక్కొక్క దాని వెనకాల డిస్ప్లే అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇది లిస్టే, ఇక్కడ డైరెక్ట్గానే కనపడుతుంది. కానీ దీంట్లో ఒక్కొక్క వీక్కి సంబంధించినవన్నీ కూడా ఇండివిజువల్గా లిస్ట్సే. చూస్తున్నారా? రైట్. ఇప్పుడు అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఏంటి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ డిస్ప్లే అవుతుంది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఇక్కడ డిస్ప్లే అవుతుంది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇవన్నీ ఏంటి అని అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనే ఫీలింగ్లోకి ముందు మీరు రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏదైనా థాట్. అది ఓకే. ఎక్కడైనా సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అని అంటే వాటన్నిటిని ముందు మనము ఒక లిస్ట్లో పెట్టుకోవాలి. సరే, బెటర్గా డిస్ప్లే అవ్వాలంటే దానికి స్టైలింగ్ చేయాలి, అది వేరే పరిస్థితి. ఫస్ట్ దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేస్తావు, లిస్ట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హోటల్కి నువ్వు వెబ్సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ హోటల్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలని ముందు వాటన్నిటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అని అంటే లిస్ట్ క్రియేట్ చేసుకో. గాట్ ఇట్? అదే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి స్కూల్ ఫీజులు లేదా వాళ్ళ మార్క్స్ని డిస్ప్లే చేయాలనుకో, అక్కడ లిస్ట్ సరిపోదు, అక్కడ టేబుల్ కావాలి. యూ హ్యావ్ టు గెట్ దట్ థాట్. ఏ సిచ్యువేషన్లో ఏం పెట్టాలి, అక్కడ నేను ఏమి టైప్ ఆఫ్ HTML వాడాలి అనేది నీకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆలోచించండి, లిస్టులు ఎట్లా క్రియేట్ చేస్తాం. బేసిక్గా లిస్టులు 3 రకాలు. లిస్ట్స్ ఆర్ 3 types. 3. What are they? Ordered list, unordered list and data list. అవి ఎట్లా ఉంటాయి ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ చేసింది ఏంటి, అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అని అంటే ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీకు ఆర్డర్ అనేది కనపడుతుంది 1 2 3 4 5 ఇట్లా కనపడేదాన్ని ఆర్డర్డ్ లిస్ట్ అని అంటే. అన్ఆర్డర్డ్ లిస్ట్ అని అంటే బుల్లెట్స్ వస్తే వాటిని అన్ఆర్డర్డ్ లిస్ట్. సేమ్ లిస్ట్ ఐటెంని మనము UL కాకుండా OL అనే ఎలిమెంట్లో కనుక పెట్టుకుంటే, ఇలా కనుక రాస్తే సేమ్ కంటెంటే మనకి ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ నేను ఇది తీసేస్తున్నా, సో దట్ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ దట్. ఇస్ దట్ క్లియర్? రెండో టర్మినాలజీ, రెండో కీవర్డ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెస్టింగ్. ఇప్పుడు లిస్ట్ ఐటెం అనేదాన్ని నేను UL అనే ఎలిమెంట్లో పెట్టుకున్నా. ఇలా పెట్టుకోవడాన్ని ఏమంటారు, నెస్టింగ్ అని అంటారు. నెస్టింగ్, ఒక దాంట్లో ఇంకొకటి పెట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ నెస్టింగ్. నెస్టింగ్
ఓకే, రైట్. ఇప్పుడు ఇండియా కింద అంటే ఇండియా అనే లిస్ట్ లోపల నాకు ఇంకా ఇంకొక లిస్ట్ కావాలంటే మన మెయిన్ సిటీస్ ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు అనే 6 సిటీస్ రావాలి. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి అని పాకిస్తాన్ కింద రావాలనుకోండి. అంటే కింద అంటే లోపల ఎట్లా చేస్తాం? ఈ లిస్ట్లోనే ఇండియా కింద మళ్ళీ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసుకుంది. ఇండియా దాని లోపల ఒక ఎల్ఐ లోపల మళ్ళీ ఇంకొక లిస్ట్, దాంట్లో ఎల్ఐ హైదరాబాద్, ఎల్ఐ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు. ఏమర్థమైంది? ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్టుని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ కింద కూడా కుకట్పల్లి, జేఎన్టీయూ అని రావాలనుకో, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దాని లోపల హైదరాబాద్లో అదే ఆ ఎల్ఐ లోపలనే మళ్ళీ ఇంకొక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ లిస్ట్ స్టైల్లో మనము ఇట్లా ఫార్ములా ఏ 3 టైమ్స్ మీరేమన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫాలో అవుతూ ఉంటారా? చూస్తారా? చూడకండి, వద్దు. నేను చెప్తా, మీరు అనవసరమైన బొక్కలన్నీ చూస్తూ ఉంటారు అనమాట. నేను ఎంత వర్స్ట్ వర్డ్ వాడుతున్నానంటే అంత వర్స్ట్ వర్డ్ వాడుతున్నా, అయినా వాడాల్సిందే. ఇప్పుడు నేను కనుక తెలివితేటలు వాడడం షురూ చేసినాను అనుకో, ఓకే, ఒక్క ముక్క అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్లో చెప్పేదానికి 10 రెట్లు తెలుసు నాకు. వాటన్నిటిని నేను ఎడిట్ చేసి మీ స్థాయికి వచ్చి చెప్తున్నాను. ఆ తెలివితేటలు ఇక్కడ వాడకండి. నేర్చుకునేటప్పుడు 0 నుంచే నేర్చుకో. నేను వాడడం స్టార్ట్ చేస్తే ఏమి ఒక్క ముక్క లోపలికి వెళ్తే చెప్పెట్టి కొట్టినాను. ఇవన్నీ నేను రాయాలా? ఒక్కటే లైన్లో టెంప్లెట్ ట్రిక్ అంటే మొత్తం వస్తాయి నాకు. మీ గురించే నేను అసలు లోపల ఏం జరుగుతుందో చూపించడానికే నేను ఇవన్నీ తీసుకొస్తున్నా. అంటే సి చైతు, రైట్, చైతన్య ఒక చాలా చాలా స్ట్రాంగ్గా చెప్తారు కొన్ని కొన్ని విషయాలు. ఆ స్ట్రాంగ్గా చెప్పేటప్పుడు నన్ను బ్యాడ్గా మాత్రం ఊహించుకోకండి. కేవలం మీకు ఒక అప్రోచ్ నేను ఇవ్వాల్సిందే. ఆ అప్రోచ్ కనుక మీ దగ్గర లేదనుకో, తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అందుకనే నేను అట్లా మాట్లాడాల్సి వస్తుంది. స్టైలింగ్లోకి వెళ్ళిన తర్వాత పిచ్చి దొబ్బేస్తుంది నీకు. ఎందుకు రాస్తున్నాం, ఇంతింత ఎందుకు రాయాలి అని. కానీ దాంట్లో ప్రతిదీ చిన్న చిన్నది నేర్చుకోకుండా మీరు ఏది పడితే అది రాసేయడానికి పోతే మాత్రం మీకు ఆత్మ ఉండదన్నమాట లోపల. అండ్ మీరు నేర్చుకునే ఓపిక కూడా రాదు. సో ప్రతిదీ చిన్నది కూడా తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పెంచుకోండి. ఆటోమేటిక్గా ఒక 10 సార్లు 20 సార్లు రాసిన తర్వాత అప్పుడు షార్ట్ కట్స్ గురించి వెళ్తుంది. ఓకే, నేను మీకు ఉపయోగపడాలని చెప్తున్నా. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు కౌంటర్ యూ. చలో, ఇప్పుడు ఇది నెస్టెడ్ లూప్స్, నెస్టెడ్ లిస్ట్స్. దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. సో దీంట్లో ఏముంటాయని చెప్పడం కాదు, దట్ ఈస్ నాట్ ద పాయింట్. అట్రిబ్యూట్ అంటే ఏముంది? ఇప్పుడు నేను ఇక్కడ యూఎల్లో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్. 1 సెకండ్, టైప్ ఇక్కడ మీకు టైప్ స్క్వేర్ అనగానే ఇక్కడ మీకు డబ్బా కనపడ్డదా? కనపడతా ఇది స్క్వేరే కదా అది.
అట్లా రాసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ వీ హ్యావ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. మనము యుఎల్కి చెప్తున్నాం నాకు టైప్ స్క్వేర్లో కావాలి అని. మనం ఏం చేస్తున్నామంటే యుఎల్కి ఈ యుఎల్కి మనము చెప్తున్నాం ఏమని, నాకు టైప్ స్క్వేర్లో కావాలి అని. అంటే వీఆర్ గివింగ్ ఇన్పుట్ టు అన్ ఎలిమెంట్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో వాళ్ళకున్న మూర్ఖత్వాన్ని అంతా మీ నెత్తి మీద పెడతారు. హౌ డు యూ గివ్ అన్ ఇన్పుట్ టు అన్ ఎలిమెంట్ అని అంటాడు. ఎలిమెంట్కి ఇన్పుట్ ఇచ్చుడు ఏంది, కంటెంట్ ఇస్తున్నాం కదా. బట్ వెనకాల ఉన్న మీనింగ్ ఏంటంటే టైప్ ఏంటి, మనం ఇక్కడ ఇచ్చేది అట్రిబ్యూట్స్ ద్వారా ఇస్తున్నాము అనేది కావాలి. యాక్చువల్గా మీరు ఇందాక ఐఫోన్లు ఇవన్నీ చూసారు కదా, ఇది కనపడుతుంది కదా. ఐ జస్ట్ మేడ్ అ అప్లికేషన్, చెప్తాను ఒక్క నిమిషం. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ స్మాల్ ఈ-కామర్స్ అప్లికేషన్లా చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇదేంటిది, ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంటే కదా. కార్డ్ అనే ఎలిమెంట్ ఉందా హెచ్టిఎంఎల్లో? లేదు. లేదు. ప్రోడక్ట్ అనే అట్రిబ్యూట్ ఉంటుందా? లేదు. వీటిని కస్టమ్ ఎలిమెంట్స్ అని అంటారు. కస్టమ్ అంటే ఏంటిది? మన కోసం చేసుకునేది. అంబానీ గారి ఇంట్లో పెళ్ళైంది కదా మొన్న, పాలకోవ మీద ఏ అని ఉందాడ, ఊరికే అంటున్నా బాయి, కస్టమ్ ఎలిమెంట్. నువ్వు యాక్ట్ అనే ఇంటర్నెట్ ఉంటుంది ఇక, యాక్ట్ ఫైబర్. ఆ ఇంటర్నెట్ తీసుకుంటే వాళ్ళు రౌటర్ ఇస్తారు, కానీ ఆ రౌటర్ టీ-లింక్ది ఉంటుంది, ఏ అనే పేరుతోటి రాదు, యాక్ట్ అనే పేరుతోటి రాదు. అదే మీరు ఎయిర్టెల్ కానీ జియో కానీ తీసుకున్నారనుకో, ఒక రౌటర్ కనపడుతుందా, ఆ రౌటర్ జియో పైన ఇట్లా జియో, నేను ఐ హ్యావ్ టు, మా రోహిత్ శర్మని తీసేసిండ్రు, నేను తీసేస్తున్నా జియోని. ఓకే, సో అక్కడ మీకు కనపడేది ఏంటిది, జియో అని లోగో కనపడుతుందా లేదా? దట్ ఈస్ వాట్ కాల్డ్ కస్టమ్ రౌటర్. లోపల ఉండే మదర్ బోర్డ్ అన్ని ఇదే, సేమ్ మదర్ బోర్డ్ దాంట్లో కూడా ఉన్నది, సేమ్ నెట్వర్క్, సేమ్ మదర్ బోర్డు, సేమ్ ఇంటర్ఫేస్, కానీ లోగో మార్చి దానికి బాక్స్ పెట్టి బ్లూ కలర్ పెట్టి, దట్ ఈస్ కాల్డ్ కస్టమ్. ఎయిర్టెల్ కొద్దిగా రెడ్ లైన్ ఒక్కటి వస్తూ ఉంటుంది, దట్ ఈస్ కస్టమైజ్డ్ రౌటర్. అట్లా మనం కస్టమైజ్డ్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేసుకోబోతున్నాం, మన ఓన్ ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. దాంట్లో కూడా పాస్ చేసేది ఏంటి ఇక్కడ, అట్రిబ్యూట్స్. అంటే దానికి ఏదైనా డేటాని పాస్ చేయాలంటే ఎట్లా పాస్ చేసాము, అట్రిబ్యూట్స్ ద్వారా ఇస్తాం. అంటే ఆ ఎలిమెంట్కి చెప్తున్నాం అనమాట, నాకు కొద్దిగా ఈ డేటాని డిస్ప్లే చేసి పెట్టవా అని. ఇక్కడ కూడా అదే జరుగుతుందని నా పాయింట్. ఇక్కడ కూడా టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అని అంటే దానికి చెప్తున్నాం అనమాట, నాకు ఈ బిహేవియర్లో కావాలి. కంటెంట్ ఓకే, కంటెంట్ మధ్యలోనే పెడతావు, ఇక్కడ కూడా కంటెంట్ పెట్టవచ్చు, కానీ దట్స్ అ డిఫరెంట్ కేస్. ఇక్కడ చూడు ఏం చెప్తున్నారు మీరు, ఇది వదిలేసేది. యుఎల్కి చోటు టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్, స్క్వేర్లో చూపించు నాకు అని చెప్తున్నావు. దట్ ఈస్ వాట్ కాల్డ్, హౌ డు యూ కస్టమైజ్ యువర్ HTML ఎలిమెంట్స్? బై పాసింగ్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు నేను ఓన్లీ ఒక్క అట్రిబ్యూటే చూపించిన, టైప్ అని, రైట్? అది. సో అట్రిబ్యూట్స్ ద్వారా మనము దానికి బిహేవియర్ని మెన్షన్ చేస్తున్నాం, నాకు టైప్ ఇట్లా కావాలి అని. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ చేంజింగ్ ద డిఫాల్ట్ బిహేవియర్. What it is doing? It is changing the default behavior. అది అట్రిబ్యూట్ అంటే, రైట్? ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బదులు
నువ్వు సర్కిల్ అన్నావు అనుకో గుండ్రంగా వస్తుంది, డిస్క్ అన్నావు అనుకో ఫిల్డ్ సర్కిల్ వస్తుంది. ఇవి కాకుండా లిస్ట్ స్టైల్లో చాలా ఇవ్వచ్చు మనం. ఓకే, ఒక యూఆర్ఎల్ ఇస్తే మీకు హార్ట్ షేప్ కావాలంటే హార్ట్ షేప్ రకరకాలు వస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ అవర్ కన్సర్న్, అది మీరు చూడండి. బట్ నాకు అక్కడ చెప్పాలనుకున్నది ఏంటి, దానికి ఎందుకు అట్రిబ్యూట్ ఎందుకు అని అంటే ఇట్ విల్ మెన్షన్ ద బిహేవియర్ ఆఫ్ ఎన్. ఓకే, సో అట్లాగే ఇప్పుడు ఓఎల్ ఉందనుకోండి, ఓఎల్లో కూడా మనము టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని అంటే ఇక్కడ ఏబిసిడీలతో వస్తుంది. ఓకే, సో మిమ్మల్ని ఎంత ఏ మారుస్తానో చూడండి. ఇప్పుడు స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అనుకోండి, 10th లెటర్ నుంచి వస్తుంది అది, రైట్. ఇప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్ టు కే అన్నాను అనుకో, అప్పుడు అది చూడు, అట్లా అనుకుంటారనే నేను చూపించినది. తీసుకో. సో మీరు కే అని చెప్తే కుదరదు. సపోజ్ నేను స్టార్ట్ తీసేసా, సరే ఇది స్టార్ట్ లేదు. ఇప్పుడు చెప్పండి, టైప్ కే అని అంటే ఏమవుతుంది అక్కడ? అలాగే చెప్పకూడదు ఆన్సర్, నంబర్స్ తోటే వస్తుంది సార్ అని చెప్పారు. ఏం రాదు కాదు, నంబర్ తోటే వస్తుంది. డిఫాల్ట్గా నువ్వు ఎయిదర్ ఏ అని ఇవ్వాలి, ఐ అని ఇచ్చుకోవచ్చు, క్యాపిటల్ ఐ అని ఇచ్చుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ అని ఇచ్చుకోవచ్చు. ఈ రకంగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. స్టార్ట్ అనేది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి. ఒకసారి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి, రైట్. మీరు చేయాలి, ఇంకా మీరు ఎక్స్పెరిమెంట్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ లిస్ట్స్. టేబుల్ అంటే ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్ విత్ ద టేబుల్ కూడా మీకు తెలుసు, మీ మీ మైండ్కి ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉంటుంది. ఇదిగో డేటా జనరల్గా ఈ రకంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇలా కనుక డిస్ప్లే చేయాలి అంటే మనకేం కావాలి? టేబుల్స్. వీటినే మనము టేబుల్స్ అని అంటాం, రైట్. నేను ఎందుకు ఈ విషయం మరీ చెప్పాల్సి వస్తుంది నాకు అని అంటే, మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది టేబుల్ రో అనే కాదు. ఫస్ట్ టేబుల్ చూడగానే మీరు ఆ సింటాక్స్ కంటే ముందు ఇలాంటి టేబుల్ని మనం డిజైన్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వేర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్? అక్కడ అనుకోకుండా మీరు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, అది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ మీరు టేబుల్ చూడగానే మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది? దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఏమనుకోకండి, దీన్ని ప్రాక్టీస్ అన్నమాట. మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఊరికే చెప్తున్నా అంతే. పెద్దోళ్ళు ఏమంటారు, ప్రతి పెళ్ళికి వెళ్ళమంటారు కదా. మనం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామో తెలియదులే, కానీ తినడానికి వెళ్తున్నాం, అది వేరే విషయం. కానీ పెళ్ళిలో మంత్రాలు చదువుతూ ఉంటారు అనమాట, అవి మళ్ళీ మళ్ళీ వింటారు లేదు. Until and unless you keep on listening to that, keep on saying that, keep on practicing it, nothing will be reminded, nothing will be remembered. మరి ఎవరన్నా అభిమానులు ఉంటే మాత్రం నన్ను తిట్టుకోకండి. మా బాలయ్య బాబు స్టేజ్ మీద పోగా నేను ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకు అనుకుంటున్నారు పాపం? ఆయనకి నార్మల్ మనుషులతో మాట్లాడే ప్రాక్టీసే లేదు. వెరీ సారీ, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఐ హోప్ యు గెట్ ఇట్. అంటిల్ అండ్ అన్లెస్ యు స్పీక్ ఆర్ ప్రాక్టీస్ స్పీకింగ్, యు డోంట్ గెట్ ఇట్. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకో వెంకి, వాళ్ళకి HTML అవసరం ఉన్నా లేకపోయినా చెప్తూనే ఉండు, నేను ఈరోజు ఇది తెలుసుకున్నా, నేను ఇది తెలుసుకున్నా, దాంట్లో ఇట్లా ఉంటుంది, దీంట్లో ఇట్లా చెప్పు.
దానివల్ల నువ్వు చూసే రిజల్టే వేరు ఉంటుంది. మా అమ్మకి నేను ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటోడిని పొద్దున్న 4:30కి బాక్స్ కట్టేటప్పుడు. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఇఫ్ యూ స్పీక్ అబౌట్ ఇట్, యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. నీకు మైండ్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ అయితే, నేను నోట్లో చాక్లెట్ పెట్టుకుని కూర్చున్నట్టు ఇట్లా అమ్మని కూర్చుంటే మాత్రం యూ కెన్ నెవర్ క్రాక్ ఇంటర్వ్యూ, ఫర్గెట్ ఇట్. సో టేబుల్ని చూడంగానే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి? ఎన్ని రోస్ ఉంది. ఈ అడ్డంగా ఉండే లైన్స్ని రోస్ అంటారు. ఒక్కొక్క రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి. డోంట్ సే కాలమ్స్. కాలమ్స్ అంటే నేను ఒప్పుకోను. వాట్ ఈస్ సెల్ అంటారు. టేబుల్ సెల్. ఫస్ట్ రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? 3. సెకండ్ రోలో 3, 4 అట్లా సెల్స్. అయితే విచిత్రంగా మనకి కొన్నిసార్లు టేబుల్లో ఇక్కడ తీసుకుంటేనేమో, ఈ లైన్లో తీసుకుంటేనేమో 3 రోస్ కనపడుతున్నాయి, ఈ లైన్లో తీసుకుంటే 4 రోస్ కనపడుతుంది. సో మీరు ఎప్పుడైనా టేబుల్ని బాగా డిజైన్ చేయాలని అంటే మ్యాక్సిమం రోస్ ఎన్నో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం. ఒకవేళ ఇట్లాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటే చేసుకుని ఏం చేయాలని చూపించేసి కంప్లీట్ చేస్తా. ఫస్ట్ మనం సింపుల్ టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ టేబుల్ చూడగానే ఫస్ట్ మీకు ఏం థాట్లోకి రావాలన్నా? వెరీ గుడ్. ఎన్ని రోస్ ఉన్నాయి దాంట్లో? షూరా? మరి రోల్ నెంబర్ అది రోయే, అది కూడా రోయే. కొంతమంది అనుకోవచ్చు HTML5 వచ్చింది దాంట్లో అది రో కాదు, టీ హెడ్ అని చెప్తా. ఆ బొక్క కూడా చెప్తాను చూడు ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం? ఒక టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాం. ఫర్ యువర్ కన్ఫర్మేషన్ ఐఎమ్ జస్ట్ కమెంటింగ్ దిస్. TABLE. టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ పేరు టేబుల్. లిస్ట్ క్రియేట్ చేయాలంటే కావాల్సిన ఎలిమెంట్ పేరు వెరీ గుడ్, ULOL. మరి లిస్ట్ ఐటెం కావాలంటే నేను క్రియేట్ చేయాల్సిన ఎలిమెంట్ పేరు LI. లిస్ట్ ఐటెం వేరు, లిస్ట్ వేరు. LIని చూడంగా అది లిస్ట్ అని వచ్చేస్తుంది. అందుకనే నేను చెప్తుంది ఏం లేదు సార్, ఇంతకుముందు కోవిడ్కి ముందు, కోవిడ్ టైము, కోవిడ్కి ఇమీడియట్ తర్వాత ఒక జాబ్కి, ఒక 10 జాబ్లకి 4 ప్రొఫైల్స్ దొరికేటి మాకు. 10 పొజిషన్లకి 4 ప్రొఫైల్స్ దొరికేది. అప్పుడు నువ్వు ఏం చెప్పినా తీసుకుంది. ఇప్పుడు ఒక్క పొజిషన్కి కెన్ యూ బిలీవ్ 280 రెజ్యూమ్స్ వచ్చినాయి నా దగ్గరికి. ఒక్క పొజిషన్ ఉండే ఒక కంపెనీకి. అంటే ఎంత మీరేం కంగారు పడకండి, అమ్మో అంత కాంపిటీషన్ ఉంటే మా పరిస్థితి ఏంటి అని. అయ్యో 280లో 275 ఊరికే పంపించిన వాళ్ళందరూ. సీరియస్లీ. సో మీరేం వర్రీ అవ్వకండి, యూ విల్ బీ ఆన్ బెటర్ దెన్ దట్. బట్ మనం మిస్టేక్ చేయకూడదు. చలే, ఎస్పెషల్లీ మీరు స్విచ్చింగ్ కెరియర్ పీపుల్ ఉంటారు చూసారా, మిమ్మల్ని అక్కడి నుంచే టెస్ట్ చేస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. సో బీ కేర్ఫుల్. ఫస్ట్ ఏం ఎలిమెంట్ వాడాలి? టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ఎలిమెంట్లో మనం నెక్స్ట్ ఆలోచించాల్సింది ఏమన్నా నేను? రోస్. సో ఒక్కొక్క రోని TR అనే ఎలిమెంట్ తోటి క్రియేట్ చేసుకుంటాం. ఎన్ని రోస్ కావాలి ఇక్కడ? 3 రోస్. 3 రోస్. ఫస్ట్ రోస్ కంప్లీట్ చేసేయి. ఫస్ట్ రోలో ఏం రావాలి? రోల్ నెంబర్, నేమ్, టోటల్ మార్క్స్, గ్రేడ్. సో ఫస్ట్ రోలో మనము ఎన్ని సెల్స్ కావాలి? ఒక్కొక్క సెల్ అని TD అనే ఎలిమెంట్ తోటి మనం క్రియేట్ చేస్తాం. TD టేబుల్ డేటా అంటారు, కానీ దాని సెల్ అని కరెక్ట్ వర్డ్ అది యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ సెల్లో ఏం రావాలి? రోల్ నంబర్, తర్వాత నేమ్, తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత గ్రేడ్. నెక్స్ట్ రోలో ఏం రావాలి? ఎన్ని సెల్స్ కావాలి?
4 సెల్స్. ఫస్ట్ సెల్లో ఏం కావాలి? 1. ఖాన్ అంట. ఖాన్ ఎందుకు? శర్మ అని పెట్టుకుంటుంది. టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? ఆడికి 500 వచ్చినాయి. మా శర్మాజీకి 970 వచ్చింది. గ్రేడ్ A+. టీడీ ఎన్ని టీడీలు కావాలి? 4. 2. ఇక్కడ కల్పన ఈవిడికి 800 A-. నా టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దామా? ఆగో, ఇదేంటి సార్ బార్డర్ లేకుండా వచ్చింది? ఎస్, బార్డర్ కోసం మనం టేబుల్లో BORDER బార్డర్ 2 అని పెట్టంగానే 2 పిక్సెల్స్ బార్డర్ మనకు వచ్చేస్తుంది చుట్టూ. ఉందా? ఇప్పుడు ఈ రోల్ నెంబర్ ఇవన్నీ కూడా పెద్దగా పెద్దగా కావాలి కదా సార్, ముద్దుగా ఉంటే బాగుంటుంది కదా అంటే దాన్ని బోల్డ్నెస్ అని అంటారు. మీరు కావాలనుకుంటే రోల్ నెంబర్కి బోల్డ్ అప్లై చేసుకోండి, బి అనే ఎలిమెంట్. లేదు అని అంటే ఈ టీడీని TH కింద మార్చుకుంటే మీకు దానికి థిక్నెస్ వస్తుంది. టేబుల్ హెడర్ మీరు ఎక్కడ TD బదులు TH పెట్టినా అక్కడ మీకు బోల్డ్నెస్ వస్తుంది. రైట్? రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ TD అండ్ TH అని అన్నాడు అనుకో, అప్పుడు మీరు ఏం ఆలోచించాలి అని అంటే బోల్డ్నెస్ వస్తుందని చెప్పేసి వదిలేకండి. బోల్డ్నెస్ రావడమే కాకుండా దాని లోపల ఉన్న కంటెంట్ సెంటర్లోకి వస్తుంది. అది మనం మర్చిపోతాం. వెంకీ రైట్? ఇప్పుడు కనపడ్డది నీకు, ఇట్లా జరిగినట్టు కూడా వచ్చింది, కానీ మనం ఏమనుకుంటాం? బోల్డే చెప్తాం. రైట్. సో ఈ విషయాలు మీరు పట్టించుకోకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు అన్నీ బోల్డ్లోకి వచ్చాయి. ఇది ఒక పద్ధతి. మీకు వీడియో వస్తుందా? మీకు ఒక ప్లేలిస్ట్ ఉంది, RB35 అనే ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్లో ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఒక 2-3 డేస్ తర్వాత అన్నీ ప్రైవేట్ అయిపోతాయి. ఓకే, ఫేజ్ పే చేసిన వాళ్ళకే వస్తాయి. మీరు ఏం చేస్తారంటే వీడియో చూస్తూ నోట్స్ రాసుకోండి. వీడియో చూస్తూ నోట్స్ రాసుకోండి. సో హియర్ నెక్స్ట్ చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే హెడర్ని ఇట్లా పెట్టుకోవడం మంచిది కాదు, రోనే అది. కానీ హెడర్ని మీరు T-head అనే ఎలిమెంట్లో పెట్టుకోండి. మీకు డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు విజువల్గా డిఫరెన్స్ ఏమీ లేదు, కానీ హెడర్ని ఎప్పుడు కూడా సపరేట్గా ఇంకొక ఎలిమెంట్ T-head అనే ఎలిమెంట్లో పెట్టుకోండి. అక్కడ కూడా మీరు TRలోనే రాయాలి మళ్ళీ. అంటే 2 హెడర్లు ఉంటాయా? ఉంటాయి. ఏదండి? TH ఇవ్వాల్సింది. రాదు. అక్కడ హెడ్ అని ఇచ్చినాం కదా అని చెప్పేసి ఇక్కడ అట్లేం లేదు. ఇప్పుడు ఇక్కడ TRs ఉన్నాయి కదా, వీటిని అన్ని తీసుకెళ్ళి T బాడీలో పెట్టుకో. మీకు విజువల్గా ఏ డిఫరెన్స్ లేదు, కానీ యాక్సెసిబిలిటీ అండ్ రీడబిలిటీ పెరుగుతుంది దానివల్ల. వీటిని HTML5 ఎలిమెంట్స్ అని అంటారు. ఓకే, మనకి T-foot కూడా ఉంది. దీంట్లో కూడా మీరు ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు. ఒక రో పెట్టుకోవచ్చు, రో పెట్టుకోవాలి. రోలో TDలో ఎడ్యుపాలి స్కూల్. ఓకే, కాకపోతే ఒకటే సెల్ పెట్టాం కాబట్టి సో ఇప్పుడు ఆయన మన వెంకీకి ఏమనిపించింది అని అంటే ఇది మొత్తం ఆక్యుపై చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అనిపించిందా వెంకీ? మీరు ఏదో అడగాలనుకున్నారు, చెప్పండి.
ఫుటర్ లాగా రావడానికి కాదు. మన ప్రతి టేబుల్లోనూ హెడర్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కింద ఫుటర్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఓకే, అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ మనం టీ ఫుట్లో రాసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఆ ఫుల్ లెంగ్త్ అవ్వడానికంటే ముందు అసలు టీ ఫుట్కున్న గొప్పతనం చూపిస్తా. ఈ టీ ఫుట్ ఎక్కడన్నా రాయి, బాడీకి హెడ్కి మధ్యలో పెట్టినా సరే అది ఫుటర్గానే వస్తుంది. నేను ఇప్పుడు ఎక్కడ పెట్టా ఇది? ఈ రో ఎక్కడ ఉంది అసలు యాక్చువల్గా సీక్వెన్స్లో? అవుట్పుట్లో కింద ఉంది, కానీ కోడ్లో ఎక్కడుంది? మధ్యలో ఉంది, కానీ అది అక్కడ రావట్లేదే. టీ ఫుట్ ఆల్వేస్ బ్రింగ్ ద రో ఇన్ టు ఫుటర్. నువ్వు టీ హెడ్ని ఫుటర్ ప్లేస్లో పెట్టు, అయినా సరే అది పైన వస్తుంది. టీ హెడ్కి టీ ఫుట్కి ఉన్న టీ బాడీకి ఉన్న అడ్వాంటేజ్ డైనమిక్గా మీరు ద ఫ్యూచర్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయబోతూ ఉంటారు. ఓకే, సో అక్కడ మనకి కాన్సెప్ట్ కావాల్సి వస్తుంది. డైనమిక్గా మీరు బాడీని జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు చూడలేదా? చూసారు, మీకు అదని తెలియదు అంతే. That is called as data table. ఇట్లాంటి టేబుల్స్ ఎప్పుడు చూడలేదా? ఇక్కడ 2 కొడితే ఇక్కడ ఇది హెడర్, ఇది ఫుటర్, ఇది బాడీ, ఇవన్నీ డైనమిక్గా మారుతూ ఉంటాయా మారాయా? అవి ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? అట్లా జరిగేటప్పుడు నువ్వు బాడీని రీజనరేట్ చేస్తూ ఉండాలి. ఫుట్ టు బాడీ, ఫుట్ టు హెడ్ సేమ్ ప్లేస్లో ఉండాలి. అట్లాంటి చేయాలి అని అంటే మనకు వాటిని సపరేట్గా యాక్సెస్ చేసుకోవాలి. అవునమ్మా, పేజీ షోయింగ్ 1 to 10 అట్లా నిన్ను డేటా టేబుల్ చేయమని అంటారు. మనం ఇచ్చే ట్రైనింగ్కి మీరు చేసేస్తారు. కానీ మీకుండే తిక్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, బద్ధకం అనుకోండి, అనుకోవచ్చు, తప్పులేదు. టీ హెడ్ టీ ఫుట్ వాడరు. ఏం కాదులే, ఈడంతా సోది దొబ్బుతూ ఉంటాడు అనుకుంటారు. కానీ మీ కంపెనీ వాళ్ళు చూసేవి అవే. నువ్వు కోడ్ కరెక్ట్గా రాస్తున్నావా రాయట్లేదు, రైట్ వేలో రాస్తున్నావా రాయట్లేదు, మీనింగ్ఫుల్గా రాస్తున్నావా రాయట్లేదు, అది కూడా చూస్తారు. అది కూడా అని చెప్తున్నా. మీరు కనుక ఈజీగా తీసుకుని రాసేస్తే అంతే. సక్సెస్ అయినోడికి ఫెయిల్యూర్ అయినోడికి పెద్ద డిఫరెన్సెస్ ఉండట్లేదు ఈ రోజులలో. ఒక చిన్న బద్ధకం, చిన్న రాంగ్ షాట్ మ్యాచ్ మొత్తం దొబ్బుతుంది. ఒక చిన్న క్యాచ్ వదిలేయడం మ్యాచ్. నువ్వు ఆలోచించు, మీరు గమనిస్తున్నారా? ఒక చిన్న మాట జారడం కెరియర్ పోతున్నాయి. సో యూ జస్ట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్ఫెక్షన్. నువ్వు ఉండాలంటే ఉండాలి, అది నీకే కావాలి, నాకు కాదు. చలో, దిస్ ఈజ్ అబౌట్ యువర్ టేబుల్స్. అయితే అసలు విషయం అవ్వలేదు ఇంకా. ఏంటది? సార్ ఈ ఎడ్డిపోలి స్కూల్ ఫుల్గా కావాలి అంటే ఈ ఒక్క రోలో ఉన్న ఈ ఒక్క సెల్, ఎవరు ఆ సెల్ 3-4 కాలమ్స్ స్పేస్ ఆక్యుపై చేయాలి అని అంటే మనం ఒక పని చేయొచ్చు. ఇక్కడ ఎవరు చేయాలి? టీ ఫుట్లో ఉన్న ఈ సెల్, రో కాదు, సెల్ కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను అనుకో.
ఏమైంది చూడండి, 2 కాలమ్స్ స్పేస్ ఆక్యుపై చేసింది. అదే కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను అనుకో, అర్థమైందా? మరి మొత్తం రావాలి అని అంటే 4. ఇంకా టీహెచ్ మీ ఇష్టం. లేదు నాకు బోల్డ్నెస్ వద్దు అని అనుకుంటే ఎడిపాలి స్కూల్నే సెంటర్ ట్యాగ్లో పెడుతుంది. నాకు ఇంకా అయిపోలే, ఇది ఇంకొక వే. లేదు సార్ ఇది ఎంత బాగాలేదు అని అంటే దాన్ని అలాగే ఉంచేసి ఆ టీడీలో అలైన్ సెంటర్ అని అనొచ్చు. అలైన్ సెంటర్, అప్పుడు కూడా అది సెంటర్లో. 800కి అలైన్ సెంటర్ అన్నాను. లేదు సార్ నాకు నేను కనుక ఈ అలైన్ సెంటర్ని నేను టీఆర్లోకి అప్లై చేస్తే ఏమవుతుంది? ఏమైంది? రోలో ఉన్న ప్రతి సెల్ సెంటర్లోకి వచ్చింది. అలా కాదు సార్, నేను ఎందుకనంటే నీకేమనిపించింది, ఓకే అదే బాడీలోకి అప్లై చేస్తే అదే టేబుల్ మొత్తం అన అది ఎంత బూత్ అంటే చూపిస్తా కదా ఇప్పుడు నేను టేబుల్. ఓకే ఇక్కడ నేను కాసేపు తీసేస్తున్నానే. ఇప్పుడు నేను ఈ టేబుల్ బాడీ కాకుండా టేబుల్కే నేను అలైన్ సెంటర్ అని అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ HTML సాంకేతిక నిపుణులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాను నేను. సార్ నేను ఇట్లాగే మాట్లాడతా సార్, ఏమనుకోకూడదు నన్ను. వేణు చెప్పు, తనూజ, హరిణి. టేబుల్ మొత్తం సెంటర్ అంటే పేజ్ సెంటర్ అర్థం కాదు. అంటే బాడీ సెంటర్, బాడీ సెంటర్. వెరీ గుడ్. Table itself aligned to the వెరీ గుడ్, viewport. వెరీ వావ్, బాగా చెప్పారు ఆయన. ఆయన టర్మ్స్ బాగున్నాయి. టేబుల్ అలైన్డ్ టు ద వ్యూ పోర్ట్. వావ్, వాట్ ఎ గుడ్ వర్డ్. మంచిగా చెప్పినప్పుడు అప్రిషియేట్ చేయాలి. మరి చూడు ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటారు మీరు? టేబుల్లో ఉన్న అన్ని సెంటర్లోకి వస్తాయి అనుకుంటారు కదా, కాదు, టేబుల్ సెంటర్లోకి వస్తుంది. అర్థమైందా? టేబుల్ సెంటర్లోకి వచ్చి అది డిఫరెన్స్. సో అలైన్ సెంటర్ని నువ్వు ఎక్కడ అప్లై చేస్తున్నావు అనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అన్నిటికీ అప్లై అయిపోవాలంటే కుదరదు. నువ్వు ఇండివిజువల్గా బాడీ కన్నా పెట్టుకో, ఫుట్ కన్నా పెట్టుకో, హెడ్ కన్నా పెట్టుకో. అలైన్ సెంటర్ మాత్రం సెంటర్లోకి తెచ్చుకోవాలంటే ఇట్లా. రైట్, ఇప్పుడు ఇక్కడ ఓకే ఇంకొక పాయింట్ కూడా చూపించాలి మీకు. దట్ ఈస్ సపోజ్ ఇక్కడ నాకు లేదనుకోండి, తీసేద్దాం. తీసేస్తే ఏమైంది, నాకు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఆ 2 డేటా ఐటమ్ తీసేసాను. ఈ 1నే 2 రోస్కి కలిపేటట్టు రావాలనుకో, అంటే 2 రోస్ ఆఫ్ స్పేస్ ఆక్యుపై చేయాలనుకో. ఇక్కడ రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని అంటే ఈ ఒక్క బాక్స్ ఇప్పుడు ఎన్ని రోస్ని ఆక్యుపై చేసింది? 2 బాక్సెస్. 2 rows. రో స్పాన్ అని కూడా యూజ్ చేయవచ్చు. కాల్ స్పాన్, రో స్పాన్, టేబుల్. అండర్స్టూడ్? ఎస్. ఇంకా డీప్గా వెళ్ళాలి. ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఎంత కంటెంట్ ఉంటే అంతవరకే ఆక్యుపై అవుతుంది. దాన్ని నేను ఇంకా విడ్త్ని పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడు, టేబుల్ ఈజ్ ఆక్యుపైయింగ్ ఓన్లీ దిస్ మచ్. నేను విడ్త్, ఈ టేబుల్కి ఒక విడ్త్ పెట్టుకున్నాను అనుకో,
అర్థమైందా? అట్లాగే హైట్ కూడా పెట్టుకోవచ్చు. రైట్? ఇప్పుడు ఈ హైట్ని బేస్ చేసుకుని ఈ కంటెంట్ అంతా కూడా బాడీ మొత్తం అడ్జస్ట్ అయింది. అవునా కదా? బాడీకే కదా హైట్ అప్లై అయిపోయింది. హెడర్కి ఫుటర్కి నార్మల్ లైన్సే ఉన్నాయి, బాడీకి హైట్ అప్లై అయిపోయింది. నాకు ఇప్పుడు చెప్పండి, ఈ కంటెంట్ మధ్యలోకి రావాలనుకో ఏం చేయాలి? బాడీకి అలైన్ సెంటర్ అనేది పేరు మర్చిపోయింది అనేది శ్రీకాంత్. చెప్పేటప్పుడు మొత్తం చెప్పు, నువ్వు తప్పైనా పర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్పు, కానీ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తూనే ఉండు. అలైన్ సెంటర్ అనడం కరెక్ట్ కాదు. ఏమని చెప్పాలి? బాడీకి, ఈ బాడీకి అలైన్ సెంటర్ చేయండి అని చెప్పు. అప్పుడే నువ్వు కరెక్ట్గా రాయగలుగుతావు. సెంటర్లోకి వచ్చినాయి కదా? నాకు సెంటర్లో కాదు, ఇప్పుడు ఈ శర్మాజీ కిందకు రావాలనుకో, ఇక్కడికి ఎట్లా వస్తుంది? వేణు, ఎనీ ఐడియా? నిన్ను టెస్ట్ చేస్తున్నా, హౌ మచ్ యూ నో అనేది. యాజ్ అ వి అలైన్ బాగుంటుంది. వెరీ గుడ్, అలైన్ బాగుంటుంది. వెరీ నైస్, వెరీ నైస్. ప్లస్ వి అలైన్, వి అలైన్ అని చెప్పేసి మనకు ఒక ప్రాపర్టీ ఉంది. వి అలైన్ అంటే ఏంటి? వర్టికల్ అలైన్. సో ఇప్పుడు మీకు ఏదైతే పేరు, మీరు ఏదైతే సెల్లో ఉన్న కంటెంట్ మీకు రావాలనుకుంటున్నారో, వి అలైన్ ఈజ్ ఈక్వల్ టు బాటమ్ అని అంటే ఎక్కడికి వచ్చింది ఇది? వి అలైన్ అనుకోకుండా కాదు, దాంట్లో ఉన్న ప్రాపర్టీ ఏంటో అదే, అంతే. లేదు, ఫస్ట్ ఇది అర్థమైంది కదా ఇది? యా, అలాగే నేను అప్లై చేస్తా, కంగారు పడకు, చెప్తా. ఫస్ట్ వి అలైన్ పైకి రావాలనుకో, యూ హ్యావ్ టు గో ఫర్ టాప్. ఆల్రెడీ టాప్లో ఉంది, దాన్ని జనరల్గా డిఫాల్ట్గా అలా వదిలేస్తే మధ్యలోకే ఉంటుంది. కానీ మనం స్పెసిఫిక్గా చెప్పాలి అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు సే దట్ మిడిల్లో అఫ్కోర్స్ డిఫాల్ట్గా అక్కడే ఉంటుంది. ఎనీవేస్, ముందైతే మనకు కావాల్సింది టాప్ బాటమ్ ఎట్లా అప్లై చేస్తాం అనేది చూసేసి, టాప్ అండ్ బాటమ్, దిస్ హౌ ఇట్ హ్యాపెన్స్. క్లియర్? లెఫ్ట్ రైట్ తీసుకోవచ్చు, మీరు ఏ విన్యాసాలు కావాలంటే ఆ విన్యాసాలు చేసుకో. దిస్ ఈజ్ అబౌట్ యువర్ టేబుల్స్, బేసిక్ టేబుల్స్. ఓకే, నెక్స్ట్ మీరు మెయిన్గా ఆలోచించాల్సింది ఫామ్స్ గురించి. ఫామ్స్ నేను కంటిన్యూ చేస్తాను ఇంకొక 5-10 minutes, సో దట్ వీ కెన్ క్లోజ్ ఇట్. ఫామ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. అసలు HTML ఎందుకు ఫేమస్ అనుకుంటున్నారు? అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి. అందరు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇది సింపుల్ కాబట్టి. HTML ఈజ్ సో సింపుల్. జావాలో ఒక బటన్ క్రియేట్ చేయాలంటే ఇంత కోడ్ రాయాలి. జావాలో ఒక బటన్ క్రియేట్ చేయాలంటే అంత కోడ్ రాయాలి. అదే HTMLలో ఒక బటన్ క్రియేట్ చేయాలంటే
BUTTON బటన్ సింపుల్. ఎంత సింపుల్గా అయిపోయింది. అదే బటన్, అదే ఇన్పుట్ బాక్స్ను క్రియేట్ చేయాలి అని అంటే, టెక్స్ట్ బాక్స్ను క్రియేట్ చేయాలి అని అంటే, ఇంకా నేను జావాలో చూపించాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అంటే టెక్స్ట్ బాక్స్ వచ్చేస్తుంది. ఈ టెక్స్ట్ ప్లేస్లో పారామీటర్స్ మీరు ఏదైనా మార్చుకోండి. పాస్వర్డ్ అని అంటే పాస్వర్డ్ బాక్స్ వస్తుంది, రేడియో అంటే రేడియో బటన్ వస్తుంది, చెక్ బాక్స్ అంటే చెక్ బాక్స్ వస్తుంది, డేట్ అంటే డేట్ వస్తుంది. ఇవన్నీ చూడండి ఒకసారి మీరు. అది నా తాపత్రయం అది కాదు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వాటిని నేను ఇప్పుడు మీకు చూపించాలి. సపోజ్ రేడియో బటన్స్ని హ్యాండిల్ చేసే కార్యక్రమం ఉందనుకో. రేడియో బటన్స్ అంటే వేటి కోసం వాడతాం? సెలెక్ట్ యువర్ జెండర్ అని అన్నాం అనుకో, మేల్, ఫీమేల్, అదర్స్. సో మేల్ సెలెక్ట్ చేసినాం, పొరపాటున ఫీమేల్ సెలెక్ట్ చేస్తే మేల్ పోయి ఫీమేల్కి వస్తుందా? ఫీమేల్ మేల్ రెండు సెలెక్ట్ అయి ఉంటాయా? ఒకటే ఉంటుందా? అమ్మయ్యా, 3 సెలెక్ట్ అయిపోయి ఉంటే బాగోదు కదా. అందుకని అట్లాంటి ఓన్లీ 1 అవుట్ ఆఫ్ ఆల్ గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ అవ్వాలి అని అంటే మనం ఏం యూజ్ చేయాలి? రేడియో బటన్స్. తర్వాత మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎనీథింగ్, మీకు నచ్చిన 4 ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి అని ఉందనుకో, అక్కడ నువ్వు మరి గట్టి పార్టీగాలు అయితే మరి ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా 4 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి అని అన్నాడు అనుకో. 4 సెలెక్ట్ అవ్వాలి కదా. ఒకటి సెలెక్ట్ కాగానే చికెన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మటన్ సెలెక్ట్, చికెన్ వద్దా? సో ఎక్కడ ఏం వాడాలని మనకు తెలియాలి. పాయింట్ క్లియర్? సెలెక్ట్ యువర్ ఆప్షన్స్. మా అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, వాళ్ళ స్కూల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏమని? ఇంకా నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఫీజులు ఉంటాయి కదా. అక్కడ మనము ట్యూషన్, అది డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ట్యూషన్ ఫీజ్ అది ఒకటి ఉంటుంది, ట్యూషన్. తర్వాత స్విమ్మింగ్, అది సెలెక్ట్ చేయగానే ఇక్కడ రేట్ పెరుగుతూనే ఉంటుంది. స్కేటింగ్ అయిపోయాయి. నువ్వు అది సెలెక్ట్ చేసుకున్న కొద్ది నువ్వు ఇక్కడ కార్యక్రమం స్టార్ట్. మరి వాళ్ళు ఏం నేర్పిస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు కానీ తర్వాత ఇంకా హైలైట్ థింగ్స్ చెప్తా వినండి. ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, బుక్స్ ఇట్లా చూసిరా. అక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నానంటే వేరే ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకో. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరేం వాడాలి? చెక్ బాక్స్. వాట్ ఈస్ దట్ కాల్డ్? చెక్ బాక్స్. ఓకే, బాగుంది కదా. ఇంకొక నిమిషం. ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అంటున్నాను. దీని పక్కన మేల్ అని పెట్టుకున్నాను, ఫీమేల్, అదర్స్. 3 బాక్సులు వచ్చినాయమ్మా. ఇప్పుడు సెలెక్ట్ చేద్దామా? మేల్ సెలెక్ట్. ఇదేంది? మరి దీన్ని ఏం చేయాలంటారు? వెరీ గుడ్, వెరీ నైస్ వెంకీ. ఆ థాట్ తెచ్చుకో. మూడింటిని ఒకటే దాంట్లో రాయాలి అనే మాట ఉంది కదా. ఫస్ట్ థాట్ రావాలి, అది అవ్వదు. కానీ ఆ థాట్ క్రియేట్ అయితే దాన్ని ఎట్లా చేయాలనేది అర్థమవుతుంది. ఆయన లైఫ్లో ఎప్పుడు మర్చిపోడు. ఆ థాటే జనరేట్ చేసుకోలేదు అనుకో, నువ్వు ఇంట్రెస్ట్ లేదనుకో ఆ థాట్ జనరేట్ చేసుకోవడానికి, నేను చెప్పింది జస్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది అంతే. వెరీ గుడ్. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని పెడితే సరిపోదు, ఈ మూడింటిని గ్రూప్ చేయాలి. గ్రూప్ చేయడానికి సేమ్ నేమ్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు సేమ్ నేమ్ ఇస్తారో అప్పుడు మాత్రమే సెలెక్ట్. అండర్స్టూడ్? క్లియర్? ఇప్పుడు నేను ఫీమేల్ మీద క్లిక్ చేసినాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మేల్ మీద క్లిక్ చేసిన, మేల్ మీద క్లిక్ చేస్తున్నా, అది సెలెక్ట్ అవుతుందా? మేల్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి?
దీన్ని ఒక లేబుల్లో పెట్టుకోవాలి. దీనివల్ల నీకు అక్కడ విజువల్గా డిస్ప్లేలో చేంజ్ ఏమి ఉండదు. ఈ లేబుల్ ఇంపార్టెన్స్ ఏంటనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ లేబుల్ క్లిక్ చేసినప్పుడు నాకు దానికి రిలేటెడ్ టెక్స్ట్ బాక్స్ రేడియో బటన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం దీనికి ఒక ఫర్ అని ఇచ్చి, ఒక ఫర్ అట్రిబ్యూట్ ఇచ్చి దానికి ఒక పేరు ఇవ్వండి. సేమ్ నేమ్ తోటి ఆ రేడియో బటన్కి ఐడి క్రియేట్ చేయండి. అంటే ఈ ఐడి మ్యాచ్ అవ్వడం వల్ల దిస్ లేబుల్ ఈజ్ బిలాంగింగ్ టు దిస్ ఇన్పుట్ బాక్స్. ఇప్పుడు చూడు, మెయిల్ మీద క్లిక్ చేసినా సరే రేడియో బటన్ సెలెక్ట్. దీన్ని ఇంటర్వ్యూలో ఎట్లా అడగవచ్చు అని అంటే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్ అని అంటాడు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లేబుల్ అంటాడు. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధానం, ఒక రేడియో బటన్ ఉంది, దాని పక్కన ఒక కంటెంట్ ఉంది మెయిల్ అని. ఆ మెయిల్ క్లిక్ చేసినా సరే నాకు ఆ రేడియో బటన్ సెలెక్ట్ అవ్వాలంటే నువ్వేం చేస్తావు అని అంటాడు. లేబుల్ ఫర్ అనే అట్రిబ్యూట్, లేబుల్ అనే ఎలిమెంట్లో ఫర్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసుకుని నేను ఆ ఐడిని, ఏ రేడియో బటన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ ఐడిని నేను పెట్టుకోవాలి. ఇది అండర్స్టూడ్? అయిపోలేదు. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని అంటే కూడా మనము ఫైన్. ఇప్పుడు నేను దీంట్లో ప్రాపర్ ఈమెయిల్ ఐడి రాస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ప్రాపర్ ఈమెయిల్ ఐడి అంటే @ అనేది లేదనుకో, అప్పుడు నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. కానీ ఇప్పుడు చేస్తలేదు కదా, ఎందుకు? మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఏమవుతుంది ఇక్కడ అని అంటే, సపోజ్ మీ HTML5 వ్యాలిడేషన్స్ వర్క్ అవ్వాలి అని అంటే వీటన్నిటిని కలిపి ఫామ్ ఎలిమెంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు, మీరు అది మానేస్తున్నారు. ఓకే, ఫామ్స్లో ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు క్లాస్ అంటే మొత్తం అంతా ఒకటేసారి ఇచ్చేయండి. రేపు మనము ఫామ్స్, తర్వాత యాంకర్ ట్యాగ్స్, మిగిలిన ఇమేజెస్, ఇట్లాంటివన్నీ రేపు కవర్ చేసుకుని ఎల్లుండి నుంచి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు స్టాప్ ఇట్. అంటే నేను ఇంకా చెప్పినా కొద్ది ఐఎమ్ నాట్ ఫైండింగ్ అవుట్, అది లోపలికి వెళ్ళి బౌన్స్ అవుతుందా నాకు అర్థమవుతుంది. నేను చెప్పిన నాకు వెనకాలకు వస్తుంది, లోపలికి వెళ్తలేవు అవి. ఓకే, సో వీడియో వినండి ఒకసారి మళ్ళీ. నేను స్పీడ్గానే చెప్తున్నాను, వీడియో వినండి, నోట్స్ రాసు. అసైన్మెంట్స్ వెబ్సైట్లో ఉన్నాయి కదా, edupali.in. చెప్తాను. యాక్చువల్గా ఇంకొంచెం టైం పడుతుంది, ఈరోజు రేపు. ఇక్కడ దీనికి వెళ్ళిపోతే మీ కోర్సెస్లో ఫ్రంట్ ఎండ్ విత్ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదైనా సరే కావాల్సిన అసైన్మెంట్స్ రెడీ. చలో, సీ యూ టుమారో. వేణు, రైట్? వేణు అబ్బాయి రాలేదు ఇంకా. సీ యూ, బాయ్ అమ్మా, బాయ్ అండి. సార్ పింగ్ చేయనా, మీరు కూడా పింగ్ చేయండి, పంపిస్తాను.